సిఐఐ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూట్ విస్తరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టతనిచ్చారు. గతంలో గచ్చిబౌలి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దానివల్ల సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదని చెప్పారు. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ధనికులు ఉండడం వల్ల వారు ఎక్కువగా సొంత వాహనాల్లో వాడుతున్నారని అన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ, ఫలక్నుమా ఎయిర్పోర్ట్ రూట్, ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్ రూట్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయని అన్నారు. ఈ ప్రాంతాల నుంచి అరబ్ దేశాలకు అధికంగా వెళుతుంటారని, విదేశాలకు వెళ్లే వారి కుటుంబాలు ఎయిర్పోర్టుకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇస్తుంటారని, అందుకే ఈ రూట్ చాలా వినియోగకరంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని తొలి దశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ టు రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, స్ట్రీట్ వెండర్స్, బిజినెస్ ఏరియా, షాపింగ్ మాల్స్లతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ, సెవెన్ టౌమ్స్, తారామతి, బారాదారి వంటి వాటిని అనుసంధానిస్తూ ఒకే టూరిజం సర్క్యూట్ రూపొందించాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పీపీపీ మోడల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయం ఆహ్లాదకరంగా గడిపేందుకు సౌకర్యాలు కల్పించేందుకు పరిశీలించాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో చెక్ డ్యాంలను నిర్మించి వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 5 స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని చెప్పారు.